ఇండియాలో ఒక యావరేజ్ పర్సన్ ఇన్కమ్ ఎలా ఉంది, ఒక యావరేజ్ పర్సన్ ఫైనాన్షియల్ కండిషన్ ఎలా ఉంది, ఒక యావరేజ్ పర్సన్ మంత్లీ ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి, అసలు ఇండియాలో ఎంతమంది ఒక లగ్జరీ లైఫ్ స్టైల్ని బేర్ చేయగలుగుతారు, కొన్ని లెక్కల ఆధారంగా పర్సన్స్ ఎలా ఉన్నారు, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉందనేది ఈరోజు మనం చూడబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు ఫైనాన్స్కి సంబంధించి చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చూస్తున్నాం కదా. ఈరోజు ఇండియాలో ఒక యావరేజ్ పర్సన్ కొన్ని స్టాటిస్టిక్స్ని చూడబోతున్నాం. ఇక సబ్జెక్ట్లోకి వస్తే, ఒక ఫైనాన్షియల్ సర్వే ప్రకారం ఇండియాలో ఒక ఇద్దరు పెద్దవాళ్ళు, ఇద్దరు పిల్లలున్న ఫ్యామిలీ, 4 నుంచి 5 ఉన్న ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి యావరేజ్ ఇన్కమ్ 23,000 ఉంటుంది. అలాగే 46% ఆఫ్ ఇండియన్ ఫ్యామిలీస్ శాలరీస్ వచ్చేసి లెస్ దెన్ 15,000, 15,000 లోపు సంపాదిస్తున్న వాళ్ళు దాదాపుగా 46% ఉన్నారు. మొత్తం జనాభాలో ఒక 3% మాత్రమే లగ్జరీ లైఫ్ని అఫోర్డ్ చేయగలుగుతున్నారు. 3%. నేను మొత్తం 140 crores యావరేజ్ చెప్తున్నాను. సో ఈ 3% వాళ్ళనే హై మిడిల్ క్లాస్ లేదా మిలియనీర్స్ బ్యాచ్ అనొచ్చు అనమాట, అలా కేటగిరీ అనొచ్చు. కానీ ఇండియా గ్రోత్ అవుతుంది, కానీ 3 నుంచి 5% లోపు ఎవరైతే రిచ్ పర్సన్స్ ఉన్నారో, ఓకే, వాళ్ళ దగ్గరే 60-70% ఆఫ్ ఇండియన్ ఎకానమీ ఉండిపోయింది. ఇండియన్ గ్రోత్ అంటే ఇండియన్ మనీ ఉండిపోయింది 60 to 70%. ఈ సర్వే ప్రకారం తేలింది ఏంటంటే, ఇండియాలో ఎంతమంది ఇన్వెస్ట్ చేస్తున్నారు అని చెప్పి ఆ సర్వేలో తేలింది. సో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళలో 70%, ఇన్వెస్ట్మెంట్ ఒక 100 మంది చేస్తున్నారు అనుకుందాం, అందులో 70 మంది వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని అయితే పోస్ట్ ఆఫీస్లో చేస్తున్నారు, లేదా సేవింగ్ బ్యాంక్లో చేస్తున్నారు, లేదా ఇన్సూరెన్స్లో చేస్తున్నారు, లేదంటే గోల్డ్లో చేస్తున్నారు. ఇదే వాళ్ళకి ఇన్వెస్ట్మెంటు అని చెప్పేసి వాళ్ళు నమ్ముతున్నారు. అంటే ఖర్చులు పెరుగుతాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతాయి, ఇవన్నీ వాళ్ళకి అవసరం లేదు. కేవలం బ్యాంకులో అయితేనే సేఫ్టీగా ఉంటాయి, పోస్ట్ ఆఫీస్ అయితేనే సేఫ్టీగా ఉంటుంది, ఓకే, లేకపోతే ఇన్సూరెన్స్ అయితేనే సేఫ్టీ అని ఒక యాంగిల్లో ఉండిపోయారు. మిగిలిన ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఆలోచించట్లా. సో ఈ 70%లో కూడా మళ్ళీ 64 కేవలం బ్యాంక్ అండ్ పోస్ట్ ఆఫీస్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది ఈ సర్వేలో తేలింది. పోస్ట్ ఆఫీస్ ఆర్ బ్యాంక్. ఎందుకు కారణం? అవైతే సేఫ్టీ. ఇన్ఫ్లేషన్ తోటి వాళ్ళకి లెక్కలేదు, అవి సేఫ్టీ అనే ఒక ఆలోచనలోకి వెళ్ళిపోయి ఉన్నారు. ఆలోచించండి, ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ పెడుతున్నాం? ఈవెన్ ఆ బ్యాంకులలో ఇన్ఫ్లేషన్ని బీట్ చేసే అంత కూడా మనకి రిటర్న్స్ ఇవ్వట్లే, అయినా సరే అక్కడే పెట్టేస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం ఇన్సూరెన్స్లో పెడుతున్నారని చెప్పే కదా, ఈ 70లో కేవలం 19% మాత్రమే ఇన్సూరెన్స్లో పెడుతున్నారు. ఇన్సూరెన్స్ అనేది ఒక రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అనే యాంగిల్లోనే ఉన్నారు. జస్ట్ 19% మాత్రమే అవేర్నెస్ ఉంది. మిగిలిన వాళ్ళు ఇన్సూరెన్స్ ఒకటి ఉందని కూడా వాళ్ళకి తెలియట్లేదు. అంటే ఈ సర్వే ప్రకారం మనకి ఏమర్థమైంది? ఇండియాలో 70% జనాలు, 70% పీపుల్ అంటే దాదాపుగా 70 కోట్లు అనుకుందాం. ఈ 70 కోట్లు వాళ్ళ మనీని ఇన్వెస్ట్ చేయాలనే ఆలోచన లేకుండా లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ అనేది లేదు, డబ్బు దాచిపెట్టుకోవాలి అనే ఆలోచనే ఉంది. ఆ డబ్బు కూడా పోస్ట్ ఆఫీస్లో కానీ లేకపోతే సేవింగ్ బ్యాంక్లో కానీ, ఇంతే. ఓకే, ఒక 19% మాత్రం ఇన్సూరెన్స్లు కూడా కడుతున్నారు. ఇలాంటి ఆలోచనలతో ఉన్నారనేది ఈ సర్వేలో తేలిన లెక్కలు ఇవి. 70%, 70 కోట్ల మంది అసలు ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్కి వెళ్ళట్లేదంటే సో ఎంత వెనకబడిపోయి ఉన్నాం అనేది ఆలోచించాలి మనం. సో ఇన్వెస్ట్మెంట్స్లో కూడా మిగిలిన ఇన్వెస్ట్మెంట్స్, ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, బాండ్స్, వీటికి సంబంధించి ఇండియాలో మిగిలిన 70% జనాలు ఉన్నారు కదా, అందులో యాక్టివ్గా 3% జనాలే ఉన్నారంట. మిడిల్ క్లాస్ కానీ లో మిడిల్ క్లాస్ కానీ, వాళ్ళు మనీని ఇన్వెస్ట్ చేస్తున్నారు, దాన్ని డబుల్ చేసుకోగలుగుతున్నారు. మనీని ఇన్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు డబుల్ చేసుకోగలుగుతున్నారు. అలా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళే హయ్యర్ మిడిల్ క్లాస్కి లేదా మిలియనీర్ స్టేజ్కి, సో లక్షాధికారుల స్టేజ్కి వెళ్ళగలిగారు అనేది ఆ సర్వేలో చెప్తుంది. ఇప్పుడు చాలామంది నన్ను ఒక మాట అడుగుతారు, బ్యాంకులో డిపాజిట్ చేసినంత మాత్రాన మనం ఎందుకు లాస్ అయిపోతాము అని. ఓకే బాస్, ఇండియాలో యావరేజ్గా ఇన్ఫ్లేషన్ అనేది 6 to 7% ఉంది. అంటే ఈ సంవత్సరం ఒక 10,000 ఖర్చు అవుతుందంటే వచ్చే సంవత్సరానికి దాదాపుగా అది 10,600 ఖర్చు అవుతుంది. అంటే మీరు పప్పులు ఉప్పులకి ఈ నెల 10,000 ఖర్చు పెడుతున్నారంటే వచ్చే సంవత్సరానికి అది 10,600 అవుతుంది. ఇలా ఈ లెక్కన చూసుకుంటూ పోతే ఒక 10 సంవత్సరాలకు వచ్చే వరకు అది 20,000 అవుతుంది. జస్ట్ మీ పప్పులు ఉప్పులు, మీ కిరాయిలు ఇవే 20,000 ఖర్చు అవుతుంది. ఓకే, సో ఇలా పెరుగుకుండా పోతున్నాయి రేట్లు. మీరు బ్యాంక్లో డిపాజిట్ చేస్తున్నారు కదా, ఈ బ్యాంక్లో డిపాజిట్ చేసిన ఏమవుతుందంటే
మీకు నెక్స్ట్ ఇయర్కి ఈ ఇయర్ 10,000 ఉంది కదా, నెక్స్ట్ ఇయర్కి 10,600 అవుతుంది కదా. సో ఆ 10,600కి మీరు ఇన్వెస్ట్ చేసింది 10,500 వస్తుంది. ఇలా ఖర్చులు పెరుగుకుండా పోతే 10 సంవత్సరాలకు మీ ఖర్చు డబుల్ అవుతాయి. కానీ మీ ఇన్వెస్ట్మెంట్ 10 సంవత్సరాలకి అందులో 25% ఎక్స్ట్రా వస్తుంది. అంటే మీకు 20,000 కావాల్సింది, మీ ఇన్వెస్ట్మెంట్ నెలకు అక్కడికి 20,000 కావాల్సింది నెలకు 15,000 వస్తుంది. అంటే మనం ఆ ఖర్చులకి సమానంగా వచ్చే అమౌంట్ కూడా సేవ్ చేసుకోలేకపోతున్నాం. అలా బ్యాంకులో పెట్టడం వల్ల మీ ఖర్చులకు సమానంగా వచ్చేదాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోకుండా ఇంకా అంతకన్నా తక్కువే సంపాదిస్తున్నాం. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే మీ దగ్గర ఒక 5,000 ఉన్నాయి, ఈ రోజున 5,000కి మీకు 1 కింటా రైస్ రావచ్చు. కానీ ఒక 10 సంవత్సరాల తర్వాత సేమ్ వాటిని ఎక్కడ ఇన్వెస్ట్ చేయకుండా అదే డబ్బాలో పెట్టి ఆ డబ్బులు బయటికి తీసి మీరు మళ్ళీ రైస్ కొనడానికి పోతే ఆ రోజు 10 కేజీలే రావచ్చు. ఈ రోజు కింటా వచ్చేది ఆ రోజు 10 కేజీలే వస్తుంది. నన్ను అడిగితే మీరు ఫిక్స్డ్ డిపాజిట్స్లో బ్యాంకుల్లో చేసే ఇన్వెస్ట్మెంట్ ఇలానే ఉంటుంది. సో అది కాకుండా మీ దగ్గర ఒక 5,000 ఉన్నాయి కదా, ఈ 5,000 మీరు ఒక గోల్డ్ కాయిన్ కొన్నారనుకుందాం. ఒక 10 సంవత్సరాల తర్వాత ఆ గోల్డ్ కాయిన్ రేటు ఒక 10 పెరిగింది అనుకోండి, 10% 12% అయింది అనుకుందాం. దాన్ని అమ్మేస్తే 100 కేజీలు కింటా రైస్ కొనగలుగుతారు. ఇది ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఆలోచించాల్సిందే. సో ఇలా చాలామంది జస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్లో పోస్ట్ ఆఫీస్లో పెట్టుకొని ఆ ఇన్ఫ్లేషన్ తగ్గట్టు సంపాదించలేకపోతున్నారు. కాబట్టి ఏమవుతుంది, మనం ఇప్పుడున్న డబ్బుని ఆ రోజుకు తగ్గట్టు పెంచుకోలేకపోతే ఆ డబ్బు కోసం మనం అప్పులు చేయాల్సి వస్తుంది, లేదా లాస్ అయిపోతాం. ఆ డబ్బు మన డబ్బే, ఆ రిటర్న్స్ రాకుండా లాస్ అయిపోతాం. ఇలా చాలామంది 70% జనాలు ఉన్నారనేది ఈ సర్వేలో తేలుతుంది. సో ఈ సర్వేలో ఇంకొక విషయం కూడా తేలింది ఏంటంటే ఇండియాలో 22% జనాలు ఇన్వెస్ట్మెంట్ని నమ్ముతున్నారు. సో ఈ 22% దేన్ని నమ్ముతున్నారు ఇన్వెస్ట్మెంట్ అంటే? స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, యూలిప్స్, అసెట్స్ అంటే ఆస్తులు, అలాగే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్. వీటిలలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్లో సక్సెస్ అవుతాము అని చెప్పేసి 22% నమ్ముతున్నారంట. ఈ 22%లో కూడా ఈ స్టాక్స్, యూలిప్స్, మ్యూచువల్ ఫండ్స్ కన్నా కూడా ఓన్లీ రియల్ ఎస్టేట్ మీదనే ఎక్కువగా ధనవంతులు అవుతాము అని ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేస్తున్నారు? రియల్ ఎస్టేట్ మీదనే 18% మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు రియల్ ఎస్టేట్ మీద. ఓకే, సో మిగిలిన 3 to 4% సో మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, యూలిప్స్, గోల్డ్ వీటిలలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో అలా అని రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ రాంగేమనట్లేదు. 18% ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో రియల్ ఎస్టేట్లో అందులో దాదాపుగా 10 to 12% రిటర్న్ వస్తుంది. బట్ అది సేఫ్టీ రిటర్న్ అనే ఉద్దేశంలోకి జనాలు వెళ్ళిపోయారు. బెటరే. సో 70% జనాలు పోస్ట్ ఆఫీసు, సేవింగ్ బ్యాంక్ అనుకుంటుంటే అందులో ఒక 22% ఇన్వెస్ట్ చేద్దాం అనుకోవడం మంచి ఆప్షనే. అందులో కూడా 18% మళ్ళీ ఇందులో సేఫ్ ఉండాలి అని చెప్పి రియల్ ఎస్టేట్కి వెళ్ళడం కూడా బెస్ట్ ఆప్షనే. ఓకే, బట్ ఒకే ప్రొఫైల్ పోర్ట్ఫోలియోలో ఒకటే దాని మీద ఉండకుండా మిగిలిన పోర్ట్ఫోలియోని కూడా షేర్ చేసుకోగలిగితే ఇంకొద్దిగా మంచి రిటర్న్ చూడడానికి స్కోప్ ఉంటుంది. అంటే అసలు ఫిక్స్డ్ డిపాజిట్, పోస్ట్ ఆఫీసు దీన్నే ఇన్వెస్ట్మెంట్ అనుకునే వాళ్ళకన్నా కూడా కొంచెం రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఇంకొద్దిగా బెస్ట్ ఆప్షనే కదా. స్టాక్స్లో ఒక 3% జనాలు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇండియాలో. అలాగే 6% మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. యూలిప్స్లో 3% జనాలు ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో స్టాక్స్లో కూడా 3% ఇన్వెస్ట్ చేస్తున్నా సరే అందులో సక్సెస్ అవుతున్న వాళ్ళు దాదాపుగా 0.5%. మిగిలిన వాళ్ళు చాలామంది అందులో లాస్ అవుతున్నారు. సో దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్లో కరెక్ట్గా అవగాహన లేక వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఎవరు ఎక్కడ కొనమంటే అక్కడ కొని పెట్టేస్తున్నారు. సో వీళ్ళు ఇంట్రాడేలు చేస్తున్నారు. ఓకే, ట్రేడింగ్ చేస్తున్నారు, ఇన్వెస్ట్ చేయట్లా. ఎవరైతే 0.5% సక్సెస్ అవుతున్నారో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు, కొన్ని రోజులు హోల్డ్ చేసి లేకపోతే మంచి కంపెనీలో పెట్టుబడి పెట్టి అలా వాటిని వదిలేస్తున్నారు. అలా వదిలేసిన వాళ్ళది రిటర్న్స్ బాగా ఇస్తున్నాయి. ఇంట్రాడేలు చేస్తూ రోజు దాంతో గేమ్స్ ఆడుతున్న వాళ్ళతోటి చాలామంది లాస్ అయిపోతున్నారు. అండ్ మ్యూచువల్ ఫండ్స్లో దాదాపుగా 6% ఎవరైతే చేస్తున్నారో దాంట్లో 80% జనాలు మంచి రిటర్న్ చూడగలుగుతున్నారు. ఓకే, మిగిలిన 20% ఏంటంటే ఎక్కువ ఇన్కమ్ రావాలని రిస్క్లు ఎక్కువగా తీసుకుంటున్నారు. ఈ రిస్కులతోటి ఆ మనీని పోగొట్టుకుంటున్నారు అనేది ఈ సర్వేలో తేలింది. సో ఇదంతా సేవింగ్స్కి. ఎక్స్పెన్సెస్కి వస్తే ఓకే, ఎక్స్పెన్సెస్లో యావరేజ్ ఒక ఫ్యామిలీ ఖర్చులు దాదాపుగా తక్కువలో తక్కువ ఖర్చు పెట్టుకుంటున్నా సరే 14,000 దాకా ఖర్చు అవుతుంది. యావరేజ్ కామన్ ఫ్యామిలీ ఇది ఇండియాలో. చాలామంది ఇన్వెస్ట్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన యావరేజ్ ఇండియన్స్ ఇన్కమ్ 15,000 నుంచి 23,000 లోపు ఎక్కువ మంది ఉంది. ఓకే, సో వీళ్ళందరూ ఇన్వెస్ట్మెంట్ సంగతి ఆలోచించడం చాలా తక్కువ. ఒకవేళ మిగిలితే ఏ పోస్ట్ ఆఫీస్లోనో లేకపోతే సేవింగ్ అకౌంట్లోనే వేస్తున్నారు. సో ఎందుకు అంటే ఇన్కమ్ అనేది చాలా తక్కువ ఉంది. మీకు పెద్ద చదువు లేకపోయినా, పెద్ద ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఇన్కమ్ పెంచుకోవడానికి నేను ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సజెస్ట్ చేస్తుంది ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ని.
ఈ బిజినెస్లో పెద్ద పెట్టుబడి ఉండదు. మీరు కొంచెం స్కిల్స్ నేర్చుకొని ఈ బిజినెస్ని డెవలప్ చేసుకుంటూ ఉంటే దీని మీద టర్నోవర్ జరిగే దాని మీద మీకు కమిషన్ వస్తూ ఉంటుంది. ఈ కమిషన్ తోటి మీరు సేవింగ్స్ చేసుకోవచ్చు. ఈ సేవింగ్స్ తోటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించడానికి స్కోప్ ఉంటుంది. సో మీరు ఎక్కడ సేవ్ చేసుకోవాలి, ఇందులో నుంచి వచ్చే ఒక 5,000 10,000 అయినా మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే మీ ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ సాధిస్తారనేది నేను గైడ్ చేస్తూ ఉంటాను. 2020 నుంచి నేను చాలామందికి గైడ్ చేస్తూ ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో డబ్బులు సంపాదిస్తూ ఆ డబ్బును ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనేది గైడెన్స్ ఇస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్నాను. మీరు కూడా నాతో పాటు జర్నీ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే గ్రూప్లో లాగిన్ అవుతారు. ఆ గ్రూప్ పేరు మీద క్లిక్ చేయండి, మీకు కొన్ని ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. అందులో కిందికి వస్తే కొంచెం అడ్మిన్ అని ఉంటుంది. ఆ అడ్మిన్కి మీరు డైరెక్ట్గా ఒక మెసేజ్ పెట్టండి, డైరెక్ట్ సెల్లింగ్ అని. ఓకే, అడ్మిన్ డైరెక్ట్గా మీతో టచ్లోకి వస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ డేటా మీకు కొంచెం నాలెడ్జ్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకుంటున్నాను. సో మీరు ఈ డేటాలో ఏ పొజిషన్లో ఉన్నారో చూడండి. సో 70% జనాల్లో ఉన్నారా, అంటే ఓన్లీ పోస్ట్ ఆఫీసు బ్యాంకింగ్లో సేవ్ చేసే జనాల్లో ఉన్నారా, లేదా 22% జనాలు కనీసం మ్యూచువల్ ఫండ్స్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళలో ఉన్నారా, లేకపోతే అసలు శాలరీ సరిపోవట్లేదని అక్కడే ఇన్వెస్ట్ చేయకుండా ఉన్నారా, మీరు ఆలోచించుకోండి. సో ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మిడిల్ క్లాస్ పర్సన్కి నిజంగా ఫ్యూచర్లో సక్సెస్ అవ్వాలంటే, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించాలంటే సో ఎంతో కొంత ఇన్వెస్ట్ చేసుకుంటా ముందుకెళ్ళాలి. సో మీరు ఫైనాన్షియల్గా ఇన్వెస్ట్ చేసుకొని సక్సెస్ అవ్వాలని మా మనీ మంత్ర ఎప్పుడు కూడా కోరుకుంటుంది. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.